దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి నా ముఖ్యంగా వందనాలు. మీ కూడికి వచ్చిన అందరికీ నా వందనాలు. నేను ఈ సంఘంలోకి వచ్చినాక ఎంతో బాధపడ్డాను. ఈ కొత్త నిబంధన సంఘంలోకి వచ్చినాక నా జీవితాన్నే కానీ నా కుటుంబాన్నే కానీ నేను ఎంతో మార్చుకున్నాను. నా తల్లికి ఉద్యోగం 2 సంవత్సరాలు లేనప్పుడు ఉదయకాలంలో నేను కన్నీరు కార్చి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు నా వారానికి నా తల్లికి ఫారెస్ట్ ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చాడు. 2 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా మేము ఎంతో బాధపడ్డాము. నా అన్నీని నేను కోల్పోయాను, నా పెద్ద అన్నీని. అప్పటికి దేవుడు నా కుటుంబాన్ని నన్ను నిలబెట్టి ఈ కొత్త నిబంధనల సంఘంలో ఉంచాడు. మొన్న కూడా మా తల్లికి మరణపాయలోండి బయటపడింది. ఫారెస్ట్ ఆఫీస్లో వంట చేస్తుంటే గ్యాస్ బండ పేలిపోయి అంతా కాలిపోయింది. కానీ నా తల్లికి ఒక్క అపాయం కూడా నా తల్లికి ముట్టకుండా దేవుడు మా తల్లిని స్వస్థపరిచాడు. అందరూ బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. అదంతా కాలిపోయింది కానీ నా తల్లికి ఒక్క దెబ్బ తగలకుండా దేవుడు కార్చాడు. నా ఉదయకాల ప్రార్థన నేను వ్యర్థం కాలేదనుకున్నా, నా కన్నీరు నేను వ్యర్థం కాలేదనుకున్నా. నా తండ్రిని నేను మొరపెట్టినప్పుడు నా తండ్రి ఈరోజు నా సన్నిధిలో కొత్త నిబంధన సంఘంలోకి వచ్చి కూర్చున్నాడు. అమ్మ, నేను సన్నిధిలోకి, దేవుని సన్నిధిలోకి నేను వస్తాను. మొన్న నేను అయ్యగారి వాక్యం విన్నప్పుడు నా గుండె తరుక్కుపోయిందమ్మా. నేను వస్తానని చెప్పి నా తండ్రి నాతో పాటే బయలుదేరి వాళ్ళు వచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. నా తండ్రి నా అన్నయ్య మారాలి, నేను మారాలి, నా తల్లి మారాలి. ఈ కొత్త నిబంధన సంఘంలో నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ముళ్ళందరూ సంఘంలో కట్టాలి, ఇంకను బలపడాలి. మరి ముఖ్యంగా నేను రక్షణ పొందాలి, దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి అని చిన్న సాక్ష్యం దేవుని గురించి.